సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బాలకృష్ణ గారి అఖండ 2 రిలీజ్ అయింది. మంచి విజయం దిశగా అడుగులు కూడా వేస్తూ ఉంది. మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది. అయితే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలైనా, బాలకృష్ణ గారి సినిమాలైనా వైసీపీ వాళ్ళు స్పందించకుండా మాత్రం ఉండరు. సో ముందు నుంచే ప్రెస్ మీట్లు పెట్టి సినిమాల్ని విమర్శించడం ఇటువంటివి మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే చూసాం. సో బాలకృష్ణ గారి గతంలో వీరసింహారెడ్డి లాంటి సినిమాలో కూడా చూసాం. మరి అఖండ 2 విషయంలో వైసీపీ ఇప్పుడు మౌనంగా ఉందా, లేకుంటే ఏమన్నా దీనిపైన స్పందించడం కానీ చేస్తున్నారా అని చెప్పేసి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఖండ 2 విషయంలో వైసీపీ వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారనే వినిపిస్తుంది. ఎందుకు, దీనికి గల కారణం ఏంటి, మరి ఏం చెప్తారు సార్? మీకు ఒక సామెత ఉంది, పని లేని ఎవరో మొత్తానికి పని లేని వాళ్ళు పిల్లి తలగా గొరిగారని ఒక సామెత ఉంది. ఆ సామెత అలా ఇక్కడ వీళ్ళు పని లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రజలు, సమస్యలు, పరిపాలన ఇవన్నీ దృష్టికి పోలేదు. నిన్న ఇక్కడ విశాఖపట్నంలో ఒక 8 కంపెనీలు ఒక భూమి పూజ ప్రారంభమైంది. దాన్ని డైవర్సిఫై చేయడం కోసం, దాని నుంచి దృష్టి మరల్చడం కోసం, అంటే ముఖ్యమంత్రి, అంటే ఎక్స్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు దీని మీద పడ్డారు, బాలకృష్ణ సినిమా మీద పడ్డారు అన్నమాట. ఏం పడ్డారు, అబ్బాయి ఆ సినిమా ఏంటని అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి తాలూకు స్పందన చాలా కామెడీగా ఉందన్నమాట. ఎప్పుడో బాలకృష్ణ అనే మాటలను ఉటంకించాడు. బాలకృష్ణ అన్నాడు మాటలు, దాని మీద తర్జన భర్జనలు జరిగాయి, అయిపోయింది. ఒకడు మళ్ళీ బాలకృష్ణ చెప్పడానికి ఏమో నామోషి, ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటాడు ఒకడు. దీంట్లోనే మళ్ళీ ఎవరు లోకేష్ బాబుని తీసుకొచ్చి 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్ చేస్తాడు ఒకడు. ముసలాయన ఏంటంటే ఏదో మొత్తానికి ఏదో కథలు చెప్తాడు, నాటకాలు ఆడతాడు, వేషాలు వేస్తాడని చెప్పేసి ఈ పద్ధతుల్లో మాట్లాడాడనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు స్పందన ఎలాగుంటే పడాలని ఏమిటో మరి తెలియదు, పిచ్చెక్కిపోతున్నారండి వీళ్ళు. ఈ పదవి ఎప్పుడైతే లేదో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ బాలకృష్ణ సినిమాని చేస్తే వాళ్ళకేం వస్తుందండి, పేరుని నాన్నకేం వస్తుంది, అంబటి రాంబాబుకి ఏం వస్తుంది. సినిమా ఫ్లాప్ అయిపోయిందంటారు, ఆ సినిమా ఎవరు చూడటం లేదంటారు. ఆ సినిమాలో క్యారెక్టర్ వేసే వాళ్ళకి క్యారెక్టర్ లేదంటారు. క్యారెక్టర్ వేసేవాడి క్యారెక్టర్ ఎందుకండి? దండగా క్యారెక్టర్ ఉందండి. ఆర్ నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఉండేది ఆ రోజుల్లో, పెద్ద విలను. సూర్యకాంతం గారి క్యారెక్టర్ ఉంది, మహా దానశీలి, మరి ఆవిడ పెద్ద గయ్యాలి. క్యారెక్టర్లు వేసేవాళ్ళు క్యారెక్టర్ని పండించాలి, కానీ వాళ్ళ క్యారెక్టర్ ఎందుకు దండగా? వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైతే మనకేం కావాలి? ఇలాంటి ఒక అనాలోచితమైన దిగజారుడు రాజకీయాలు, ఆ రాజకీయాలతో కూటమి ప్రభుత్వానికి ఏదో గాయపరచాలని వీళ్ళు విసిరిన విసురులు కానీ వాళ్ళ తాలూకు స్పందనలు, వాళ్ళ కామెంట్స్, వాళ్ళ దిగజారుడుతనం చూసిన తర్వాత జనం నవ్వుకుంటున్నారండి. అంటే ఇది బాలకృష్ణుని దెబ్బతీసినట్టయితే కూటమి ప్రభుత్వంలో ఒక మైనస్ ఏర్పడుతుంది కదా, మనకి రాజకీయ లబ్ధి చేకూరుతుంది కదా అని చెప్పేసి ఆ బుర్రలో గుజ్జు లేనివాడు ఎవడో ఆలోచిస్తాడు కానండి, గుజ్జున్నవాడు వాడికి వ్యక్తిగతంగా ప్రతిష్టను పెంచుకుంటాడు. నువ్వు ఒకరి మీద పడి ఏడుస్తున్నావంటే నీలో సబ్జెక్ట్ లేదనే కదా. వాళ్ళు అంత బాగా పరిపాలిస్తున్నట్టు అంతకంటే మంచి పేరు తేవాలి. కమాన్ రండి అని గ్రూపు తీసుకెళ్ళిపోయి జనంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ లాగా జేబులోంచి డబ్బు ఇచ్చేసి జనంలో మంచి పేరు కొట్టవచ్చు కదా. ఆ పని చేయరు. ఎంతసేపు కూర్చొని కుళ్ళు రాజకీయాలు, కుట్రపూరితమైన రాజకీయాల్లో పనిచేసే వాళ్ళ మీద విషయం చెప్పడం, ఇది జనం నవ్వుకుంటున్నారండి. ఉన్న కాస్త 11 మందిలోను కొంతమంది కేడర్లో కూడా మొన్న ఒక 6 రిజైన్ చేశారు. ఇంకా ఇవాళ కొంతమంది ఇలా వెనక్కి భయపడిపోతున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎవరు అన్నట్టుగా అసలు వైసీపీ పార్టీ ఉంటుందా, ఊడిపోతుందా అనేటువంటి అనుమానం కూడా కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం. ముఖ్యంగా అఖండ సినిమా మీద ఎంతమంది మోకొమ్మడిగా జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, రోజా, ఇంతమంది. అయితే రోజాకి ఈ సంగతి తెలియదు కనుక పాపం ఆవిడ
ఆనందంగా చెప్పింది. నేను బాలకృష్ణతో 7 సినిమాలు చేశాను. ఆయనతో చేయడం నాకేదో మొత్తం చెప్పింది కానీ, ఇది నెగిటివ్‌గా చెప్పాలనేటువంటి ఆలోచన ఆవిడకి రాలేదేమో. మొత్తం అందరూ నెగిటివ్‌గా వేరే నెగిటివ్‌గా చెప్పారు కానీ, రోజా మాత్రం ఆ వాస్తవాలు చెప్పింది. ఆయనతో 7 సినిమాల్లో చేశాను. నిజమే రోజా యాక్ట్ చేసిన సినిమాల్లో ఏవైనా మంచి సినిమాలు ఉన్నట్టయితే అవి బాలకృష్ణతో యాక్ట్ చేసిన సినిమాలు. సరే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు బాలకృష్ణ గారి అభిమాని, ఫ్యాన్. సినిమాలు చూస్తున్నారా? మరి అఖండ 2 సినిమా చూసే అవకాశం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? అది దేని ఏమండి, అందుకే పెద్దలు అంటారు ఆ డబ్బు అన్నది ఎంత పెద్ద గేమ్ ప్లే చేస్తుందంటే, తల్లి కొడుకులు మార్చేస్తుంది, తల్లి కొడుకు తండ్రిని మార్చేస్తుంది, భార్య భర్తలనే మార్చేస్తుంది. ఒక బాలకృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నంత మాత్రంలో మార్చకుండా ఉంటుందా? బాలకృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జేబుల్లో డబ్బులు లేవు. అమ్మో నాన్నో ఇచ్చిన డబ్బులతో ఆ ఫ్లెక్సీలు కట్టి పూలదండలు కట్టి అందరిలో ఒకళ్ళలాగా అది ఫ్లెక్సీలతో ఊరేగాడు, జెండాలతో ఊరేగాడు, థియేటర్లో పేపర్లు చిమ్మి విసిరాడు. అప్పుడు డబ్బులు లేనప్పుడు. ఈరోజు 43,000 కోట్లకు మనీ లాండరింగ్ కేసులు 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చినవాడు. ఆయన అనుభవం అన్నమాట. లక్షలాది కోట్ల రూపాయలు వెనకేసుకున్నవాడు. ఒక ఆంధ్రదేశానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు. ఇప్పుడు బాలకృష్ణ ఎలా గుర్తుంటాడండి? అరే, తల్లిని చెల్లిని పంపించేసిన వాడికి, తల్లిని చెల్లి మీద మనసు లేని వాడికి ఆయన ఏదో ఒకప్పుడు ఇష్టపడ్డాడని చెప్పేసి బాలకృష్ణ మీద ఇంకా ఎందుకు ప్రేమను పెంచుకుంటాడు? ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా ప్రేమించేది ఎవరినంటే తల్లిని. ఎంత దుర్మార్గుడైనా తల్లిని ప్రేమిస్తాడు. ఎంతమందిని కష్టపెట్టినా తల్లికి మాత్రం ఆ తల్లి దగ్గర తల వంచుకుంటాడు అన్నమాట. ఆ తల్లికి కొడుకు ఉన్నటువంటి ఆ పాసం, వేగుబంధం, అటువంటి దాన్నే కాదనేసి పార్టీలోంచి బలవంతంగా రిజైన్ చేయించి బయటికి పంపించేశాడే. ఇక బాలకృష్ణ గారి మీద అభిమానం ఏముంటుంది బాబు చెప్పు? ఉంటుందా? అలాగే చెల్లి, ఒకే ఒక చెల్లి. చెల్లి అంటే ఏమిటి? అన్నయ్య అంటే అన్నయ్యనా జగన్మోహన్ రెడ్డి, తండ్రి అయినా, తండ్రి లేడు కనుక తండ్రి అయినా జగన్మోహన్ రెడ్డిగా ఉండి అంత బాధ్యతతో వ్యవహరించవలసినటువంటి బాలకృష్ణ గారు, సారీ, తండ్రి అయినా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి కదా. మరి అటువంటి వాడు మరి అన్నయ్యగా లేడు, తండ్రిగా లేడు, ఇంట్లోంచి పంపించాడు, రావాల్సిన ఆస్తులు కూడా ఆస్తిలో నీకు హక్కు లేదన్నాడు. ఏవో గొడవలు మన పేపర్లో చదువుతున్నా వాడి జోలికి వెళ్ళొద్దు. కానీ కనీసం అమ్మ చెల్లెమ్మ అనేటువంటి ప్రేమగా పిలుచుకునే పిలుపుకి కూడా నోచుకోలేదు కదా. ఇటు జగన్మోహన్ రెడ్డిని నోచుకోలేదు, ఇటు షర్మిల నోచుకోలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రక్త సంబంధాన్ని మర్చిపోయాడు, పేగు బంధాన్ని మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు. ఆయనకి కావాల్సింది లక్షలాది కోట్ల రూపాయలు ఆస్తి అంతే. అందువల్ల ఇది పెద్ద విశేషం కాదు. బాలకృష్ణను మర్చిపోవడం విశేషం కాదు. మర్చిపోకుండా ఉన్నాడు కాబట్టి బాలకృష్ణుని అంత బాహాటంగా అమ్మాయి కనిపిస్తే ఎలాగంటాడని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట. ఆ మాట మనమైతే మళ్ళీ ఓసారి చెప్పాను, రెండోసారి చెప్పడానికి నా మనస్కరించడం లేదు. అటువంటి మాటలు చెప్పడం ఏంటండి సభ్యత, సంస్కారం ఉన్నట్టయితే? అందువల్ల ఆ దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు మనస్తత్వం ఇవన్నీ ఏదో దేనికో దారి తీస్తాయి. ఇవన్నీ మనకు తెలియదు కానీ మనం చేరవలసిన గమ్యానికి దగ్గరగా చేర్చుతాయి అన్నమాట. అతి త్వరలో మనం ఆయన ఈ మధ్యకాలంలో అంతకుముందు చేసినటువంటి అన్నిటికి కూడా ఓ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ మూల్యం ఏమిటో మన కళ్ళారా చూద్దాం తొందరలో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.